వెల్కమ్ టు డే 7 ఆఫ్ 55 డేస్ సిరీస్ టు ఇంప్రూవ్ లైఫ్ స్టైల్ విత్ సింపుల్ హ్యాబిట్ చేంజెస్. ఒక్కసారి ఆలోచించండి, మన డేలో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తున్నాం అని. 90% ఆఫ్ ద పీపుల్ మోస్ట్లీ ఫోన్ చెక్ చేసుకుంటారు. ఇక మెసేజెస్ అవ్వచ్చు, మీమ్ అవ్వచ్చు, నోటిఫికేషన్స్ అవ్వచ్చు, ఈవెన్ రీల్స్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ మనం బెడ్ దిగక ముందే అయిపోతాయి. బెడ్ దిగిన తర్వాత వాష్రూమ్కి వెళ్తే కూడా మనం ఫోన్ తీసుకెళ్తాం. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పట్టు స్క్రోల్ చేస్తూ ఉంటాం. మీ ఫ్రెండ్స్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే వాష్రూమ్కి ఫోన్ తీసుకెళ్ళి ఎక్కువ టైం ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి పొద్దున్నే కామ్నెస్ పోతుంది. ఎందుకంటే మనం నిద్రపోతున్నంతసేపు మన బ్రెయిన్ చాలా రిలాక్స్ మోడ్లో ఉంటుంది. ఒక్కసారి లేగానే ఫోన్ చెక్ చేసుకోవడం వల్ల మనం దాన్ని హైపర్ యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ పీస్ మన మైండ్ ఆల్రెడీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది ఈవెన్ బిఫోర్ బ్రషింగ్ యువర్ టీత్. ఈ హ్యాబిట్ని సింపుల్గా ఇలా చేంజ్ చేసుకోండి. మీ ఫోన్ని మీ బెడ్ కన్నా కొంచెం దూరంలో పెట్టండి, అట్లీస్ట్ ఒక 4 feet అవే. సో ఇలా చేయడం వల్ల మీరు పొద్దున్నే లేచిన తర్వాత ఫస్ట్ బెడ్ దిగుతారు. దిగిన తర్వాత వెంటనే ఫోన్ చూడకుండా గో టు యువర్ వాష్రూమ్. సో అప్పుడు 30 minutes స్పెండ్ చేసే మీరు 10 to 15 minutesలో బయటకు వస్తారు. అక్కడ టైం కూడా సేవ్ అవుతుంది. తర్వాత బాడీ చాలా డీహైడ్రేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి హైడ్రేట్ చేసుకోండి, వాటర్ తాగండి, తర్వాత చిన్నగా స్ట్రెచెస్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 5 minutes జస్ట్ అలా రిలాక్స్గా కూర్చుని జస్ట్ బ్రీత్ చేయండి. యువర్ బాడీ విల్ థ్యాంక్ యూ. నేను ఈ హ్యాబిట్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు స్టార్టింగ్లో నాకు చాలా టఫ్ అనిపించింది. బట్ ట్రస్ట్ మీ, 1 weekలోనే నేను చాలా బెటర్ ఫీల్ అయ్యాను. కామ్నెస్ పెరిగింది, ఈవెన్ స్కిన్ గ్లోలో కూడా నేను బెటర్మెంట్ చూశాను. సో లెట్స్ ట్రై దిస్ సింపుల్ స్విచ్. టుమారో మార్నింగ్ నో ఫోన్ ఫర్ 10 minutes. జస్ట్ యువర్ బ్రీత్ అండ్ సమ్ పీస్. ఈ ఛాలెంజ్ కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ సీ హౌ మెనీ ఆఫ్ యూ గోనా డూ ఇట్.